హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మరింత మంచి అప్డేట్స్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, ఒక 2 డేస్ అయింది కదా ఇంకా వీడియో పెట్టలేదని కామెంట్ చేశారు. అందుకే చిన్న చిన్న అప్డేట్స్తో మళ్ళీ ఈరోజు ఈ వీడియోతో ముందుకు వస్తున్నాను. మన ఛానల్ ఇంకా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసి అడిగాను, కనీసం ఒక 50 మంది దానికన్నా ప్రతి ఒక్కరూ 2000 ఇంటూ 50 అంటే 1,00,000 మంది అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. ఒకరో ఇద్దరు అలా చేశారు. వైజాగ్ నుండి వెంకటరావు గారని ఆయన చేశారు సారు. థ్యాంక్ యూ సార్. కనీసం ఒక 40-50 మంది దాకా సబ్స్క్రైబ్ చేయించారు. అలా మిగతా వాళ్ళు అయితే నా కోసం కష్టపడలేదు. మీకోసం నేను కష్టపడుతున్నాను. చూడండి, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ కిమ్ మెచ్చు ఆంగ్ అనే వ్యక్తి అయితే చాలా మార్కెట్లో బాగా నిపుణులు అనమాట, ఎక్స్పర్ట్ అయిన షేర్ మార్కెట్ గురించి కానీ క్రిప్టో గురించి కానీ. యుఎస్ఏ నుండి ఆయన రాసిన దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే, బిట్కాయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫాలోయింగ్లో ట్విట్టర్లో, సెకండ్ పై నెట్వర్క్ ఉందని చెప్తున్నారు. చూడండి, బిట్కాయిన్ 7.5 మిలియన్ ఫాలోవర్స్, పై నెట్వర్క్ అయితే 3.7 ఫాలోవర్స్ ఉన్నారు. అలాగా ఆ ఫాలోయింగ్ అనేది చాలా వరకు సెకండ్ ప్లేస్లో అయితే ఆక్యుపై చేసింది. ఏమీ అఫీషియల్గా ఇంకా లిస్ట్ అవ్వడానికి ముందే. సో అంత పవర్ఫుల్ నెట్వర్క్ మన పై నెట్వర్క్. ఇంకా చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. సరే, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. తర్వాత చూడండి, ఓకేఎక్స్లోని, బిట్చెట్లోని, గేట్ ఐఓలోని, ఎంఈఎక్స్ ఈ ఎక్స్చేంజ్ల్లో వాళ్ళు నచ్చినట్లు కాయిన్లు చాలామంది ఎక్స్చేంజ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్చేంజ్ల్లో ఏదో మాలాంటి యూట్యూబర్స్ ఎవరైనా పెడితే వాళ్ళకి ఒక ఎక్స్చేంజ్ లింక్ అనేది పెడితే దాని ద్వారా రిజిస్టర్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకున్నారు కాయిన్స్ అనేవన్నీ కూడా. అది ప్రాఫిట్టా లాస్ అనేది మనం చెప్పలేం. అంటే నెగిటివ్గా చెప్తున్నందుకు సారీ. ఎందుకంటే అదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కదా. వాళ్ళు సింపుల్గా చాలా వరకు చూడండి, ఆల్మోస్ట్ 4,93,00,000 అనమాట ఓకేఎక్స్లో. బిట్జెట్లో 27,26,000, గేట్ ఐవోలో 5,89,000. అంటే ఎన్ని కాయిన్లో చూడండి. ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. చాలామంది ఫార్వర్డ్ చేసుకున్నట్టున్నారు అందులోకి. కొంతమంది అలా పంపించుకొని అందులో రెడీగా లిస్ట్ అయిపోయిన వెంటనే అమ్మేద్దాం కదా పెట్టుకున్నారు. అఫ్కోర్స్ ఎక్స్చేంజ్లోకి ఇచ్చే కాయిన్ అనేది కాదని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ కాయిన్ స్టేబుల్ కాయిన్ కాబట్టి అందుకనేది అది మీ పర్సనల్ విషయం. అది నేను దాని గురించి కామెంట్స్ చేయదలుచుకోలేదు. తర్వాత ఇంకోటి ఏంటనంటే, మన డాక్టర్ నికోలస్ సారు ఈ బ్లాక్ చైన్ గురించి, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ గురించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో క్లాసెస్ చెప్తున్నప్పుడు విటాలిక్ బుటర్ అనే వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్ కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ ఈసారి క్లాసులో విని నేర్చుకొని తర్వాత ఇథీరియం కాయిన్ స్థాపకుడిగా ఆయన పేరు పొందిన వ్యక్తి అనమాట విటాలిక్ బుటర్ అన్నది. చాలా చిన్న ఏజ్ అనమాట ఆయనది. అదే ఇప్పుడు ప్రపంచంలోని సెకండ్ ప్లేస్లో రన్నింగ్ అవుతూ ఉంది బిట్కాయిన్ తర్వాత ఇథీరియం కాయిన్. ఇది కూడా మనం ఒకప్పుడు ఫ్రీగా తీసుకున్న కాయిన్ ఇథీరియం కాయిన్ అనేది 2014-15లో $0.2 $0.3 ఎంతో లిస్ట్ అయినట్టుంది. అంతే, చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చూడండి, మొన్న February 17 అయితే ఇంచుమించుగా 5,40,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారండి పై నెట్వర్క్. చూడండి, కొత్త వాళ్ళు 5,10,000 మంది. అంటే ఆ నెలకు కంపేర్ చేసుకుంటే కనుక అది ఆల్మోస్ట్ అది 110 మిలియన్ టైమ్స్ మోర్ దెన్ ఎక్కువ అనమాట. ఆ నెల రోజులకి 110 మిలియన్ టైమ్స్ అనమాట ఆ ఒక్క సింగిల్ డే డౌన్లోడ్ చేసిందని. అంటే సోషల్ మీడియాలో టాప్ 4 ప్లేస్లో ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తర్వాత డౌన్లోడింగ్లో ప్లే స్టోర్లో పై నెట్వర్కే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, మేజర్ డ్రాప్ అనేది మార్చిలో చూడబోతున్నాం. నెక్స్ట్ మార్చ్ 14 తర్వాత కానీ చూస్తామేమో. అంటే ఆల్మోస్ట్ మైనింగ్ స్పీడ్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోద్ది, చాలా ఫుల్ డ్రాప్ అయిపోద్ది అనమాట. చూద్దాం అనౌన్స్మెంట్ ఏంటనేది
రేపు చెప్తారు కదా మనకి. రేపు February 20న మనకి అనౌన్స్మెంట్ చేస్తారు కదా, చూద్దాం కోర్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు. దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదు. కానీ అందరూ కూడా రెఫర్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా రెఫర్ చేసి పెట్టుకోండి ఎక్కువ మందిని. ఎందుకంటే ఈ నెల రోజుల మైనింగ్లో కూడా స్పీడ్గా మనం ఫుల్ టైం వర్క్లో జాబ్ చేసుకుంటే, ఫుల్ టైం కాదులా అనుకుంటే సరదాగా చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు మైనింగ్ టైం ఒక్కొక్క టైంలో వస్తుంది, అని మనం అలా కాసుకుని కూర్చోలేం కదా. అందుకే నేను కూడా ఒక గ్రూప్లో యాడ్ చేసేసి ఒకేసారి వదిలేస్తుంటాను. పై మైనింగ్ ఆగిపోయింది చూసి చేసుకోండి అని చెప్పేసి. అది నచ్చితే చేసుకుంటారు, నచ్చకపోతే మనం ఇంకేం చేయలేం, అదనమాట. సో నెక్స్ట్ చూడండి, గేట్వే అనే ఎక్స్చేంజ్లో అయితే ఆల్రెడీ రివార్డ్స్ కూడా ఇచ్చేస్తున్నారు బిట్కాయిన్ రూపంలో. ఈ పై నెట్వర్క్ని అందులో పంపించుకొని అందులో స్టేకింగ్ చేస్తే అందులో రివార్డులు కూడా ఇస్తున్నారు బిట్కాయిన్ రూపంలో. చూడండి, ఇదంతా అన్అఫిషియల్ అవడానికి ముందే. అఫిషియల్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో. ఇప్పటికీ బోల్డ్ కామెంట్లు వస్తున్నాయి, క్రిప్టో పై నెట్వర్క్ స్కామ్ అని. వాళ్ళకి ఏడిసే రోజులు వస్తున్నాయి. స్కాము, నాకు డేటా ఖర్చు అయిపోతుంది, దీనివల్ల నాకు టైం వేస్ట్ అయిపోయింది, నాకు వేరే దగ్గర 10 లక్షలు ఇన్కమ్ డైలీ, ఇక్కడ దీనివల్ల ఒక మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ప్రెస్ చేయడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఏడిసే రోజులు దగ్గర ఉన్నాయి, అదనమాట. సో మనం దాని గురించి మనం మర్చిపోతాం, వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే మనకేమీ ఇదేమైపోదు, జస్ట్ ఏదో మనకు మ్యూచువల్ బెనిఫిట్ వల్ల మనము ఊరికే పరిగెట్టి వాళ్ళ వెనకాల చేయండి పరిగెడతాం, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంకా నాకు అయితే ఇంకా ఆల్మోస్ట్ 60 నుంచి 70 మంది దాకా ఇంకా కేవైసీ కూడా చేసుకోలేదు చాలామంది. వాళ్ళు బతిమాలతోనే ఉన్నాను, వాళ్ళకి పిలిస్తే ఇంటికి కూడా వెళ్ళిపోతాం చూస్తున్నాను. కానీ వాళ్ళు మనం మార్చలేము. వాళ్ళ నా కాయిన్ కూడా నాకు చాలా లాస్ అనమాట. సో అది నెక్స్ట్ మనకి ఇంకా చాలామందికి టెంటేటివ్ అప్రూవల్లోకి వస్తుంది కేవైసీ అంతా కూడా. వాళ్ళంతా చూసుకోండి. మళ్ళీ ఫేస్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది, నాది కూడా అడిగింది, మా ఆవిడది అడిగింది. ఇలా నేను ఇంకా వేరే వాళ్ళు కేవైసీ అయిపోయి మైగ్రేషన్కి వెళ్ళిపోయి కూడా టెంటేటివ్ అప్రూవల్ వచ్చేసి పెండింగ్ అని పడిపోయింది. వాళ్ళు టెన్షన్ పడకుండా మళ్ళీ ఒకసారి ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. అదైతే పెండింగ్ ఏం కనపడలేదు, బట్ ఇలా మైనింగ్ ఏదో స్టెప్ ఫెయిల్ అయ్యి పెండింగ్లో అని చూపించడం, రెడ్ మార్క్లోని కొంతమందికి టెంటేటివ్ అని చూపించడం, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయినా కూడా పెండింగ్ అని చూపించడం, కొంతమంది 6 స్టెప్ పెండింగ్ చూపించింది. మొన్న కూడా ఫోన్ చేసి అడిగారు వాళ్ళు, చేసాం వాళ్ళకి. తర్వాత 9th స్టెప్ అయిపోయినా కూడా మళ్ళీ ఆరెంజ్ కలర్లో వచ్చి ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా చేస్తే అదంతా టెక్నికల్ ఇష్యూస్ అండి, టెన్షన్ పడకండి, అది మళ్ళీ క్లియర్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. సో అదనమాట. నెక్స్ట్ చాలా వరకు కొంతమందికి ఏమవుతుందనంటే, కొన్ని టిప్స్ ఏంటనంటే, మైగ్రేషన్ అవ్వలేదని అంటున్నారు కదా. ఒక చిన్న టిప్, మైగ్రేషన్ అవ్వకపోతే ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మైగ్రేషన్లోకి వెళ్ళకపోతే ఏం చేస్తారంటే, పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. పాస్వర్డ్ చేంజింగ్ అనేది ఆప్షన్ ఉంది కదా, పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. తర్వాత లాగౌట్ అయిపోయి కింద సైన్ అవుట్ ఉంది కదా, లాగౌట్ అయిపోయి ఆఫ్టర్ చేంజింగ్ ద పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత లాగౌట్ అయిపోయి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏమన్నా అప్డేట్ ఉందో లేదని చూసుకోండి. ఒక్కోసారి యాప్ అప్డేట్లో ఉంటుంది, పై నెట్వర్క్ పై బ్రౌజర్ రెండు కూడా అప్డేట్లో ఉన్నాయా ఓపెన్లో ఉన్నాయని చూసుకోండి. మనం ఏదైనా అంటే అప్డేట్ అంటే చాలా వరకు యాప్లో అప్డేట్ అయినప్పుడు కొంచెం తొందరగా స్పీడ్గా ఓపెన్ అవ్వవు కదా, అదేంటంటే అప్డేట్లో ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అలా ఏమైనా ప్రాబ్లం ఉందని చూసుకోండి. అలా చేసిన తర్వాత మైగ్రేషన్ జరగడానికి అవకాశం ఉంది. సో ఇదనమాట, ఇలాంటి చిన్న చూసుకోండి. తర్వాత ఇప్పుడు మెయిన్ నెట్ ఓపెన్ అయిన తర్వాత జీసీ వాల్యూ లిస్టింగ్ అవుతుందా, జీసీ వాల్యూ డాలర్సా, $3,14,159 దాన్ని $3,14,159 అనేది క్వశ్చన్, లేదంటే $314 ఇది క్వశ్చన్. ఏదైనా ఇప్పుడు నేను చేసే వీడియోస్ అందరిలో కూడా నేనే జీసీని ప్రమోషన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నిర్ణయించబడే మన టీము అంటే మన ఫైనాన్స్ అంతా నిర్ణయిస్తేనే మెజారిటీని తీసుకొని వాల్యూ అనేది ఫిక్స్ అవుతుంది అనేది ఎప్పుడో చెప్పారు, అదే అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను చేస్తున్నాను, నా వీడియో చూసి ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా జీసీని ప్రమోషన్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది అదే వాల్యూ.
కానీ అది వస్తుందా లేదా అని టెన్షన్ చాలామందికి. ఆ టెన్షన్ పడే వాళ్ళకి ఒకటే నాకు క్వశ్చను, మీరేమైనా డబ్బులు పెట్టారా? డబ్బులు పెట్టలేదు కదా. దీంట్లో లక్షలు, వేలలో, కోట్లు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? లేదు కదా. మీ మొబైల్లో 2 యాప్‌లో చిన్న స్పేస్ తీసుకొని ఫ్రీగా నొక్కుతున్నారు. మనం చాలా రోజంతా చాలా టైం వేసేస్తాం రోజులంతాను. వస్తే ఈ చిన్న ఆక్యుపై చేసుకున్న ఈ యాప్స్ యొక్క డేటా అనేది మన జీవితాలు నిలబెడుతుంది. అదొకటైతే మనం గ్యారంటీ ఇవ్వగలం. అది ఎంత వాల్యూ ఉంటుందనేది ఎవరు ప్రిడిక్షన్ చేయలేదు. నేను $100 వచ్చినా చాలు అనుకుంటాను నేనైతే. $100 నుంచి $314 అయితే పక్కాగా ఉంటుందని అనుకుంటాను నేను. ఆ వస్తే చాలు. నా టార్గెట్ ప్రతి వారికి చెప్పింది 10,000 కాయిన్లు, $100 నుంచి $314 చాలు. మోర్ దెన్ ఎనఫ్. ఎక్స్ట్రా వచ్చిందా మనకి అది బోనస్. అది మనం భగవంతుడు ఇచ్చింది ఆశీర్వాదం అనుకుంటాం. ఓకేనా. అదనమాట అప్డేట్స్. ఇంకా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇవి అప్డేట్స్ ఈరోజు. దయచేసి మళ్ళీ అయిపోయిందని ధీమాగా ఉండకుండా చెక్ లిస్ట్ చెక్ చేసుకోండి. 9 స్టెప్స్. కేవైసీలో చెక్ చేసుకోండి. ప్రొఫైల్లో 5 స్టెప్లు కంప్లీట్ చేసుకోండి. పెండింగ్ ఏమైనా ఉంటాయి. నేను వాట్సాప్లో కూడా నేను చాటింగ్లు పెడుతున్నారు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కొంతమందికి ఇస్తున్నాను. మనం అంతా కరెక్ట్ చేసి ఏమైనా పెండింగ్ పెడితే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కంపెనీ వాళ్ళు మళ్ళీ రిజాల్వ్ చేస్తారు ఆ ఇష్యూ అనేది. టెన్షన్ పడకండి. అదనమాట. అలాగే నేను మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూసుకోండి. ఇంకా కేవైసీలు చాలామంది చేయడం రాలేదంటున్నారు. అది కూడా మన పాత వీడియోస్ చూడండి. వాళ్ళు కూడా చూసి నేర్చుకుని చేసుకోండి. రేపు అనౌన్స్మెంట్ అవుతుంది. ఓపెన్ మైండెడ్ లాంచ్ ఈరోజు 19, రేపు 20. అదేవిధంగా సిద్ధరా లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చేసుకోండి. ఫ్రీ మైనింగ్ కదా. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ.